పూరా లోకల్. ముస్లింలో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి కదా, మరి దానికి కారణం ఏంటంటారు? అంటే ఖురాన్లో ఏమన్నా రాసుందా, లేకపోతే ఖురాన్కి విరుద్ధంగా అలా జరుగుతున్నాయా? చూడండి, అసలు బాల్య వివాహం అంటే పూర్వకాలంలో ఈ మతాలకు అతీతంగానే బాల్య వివాహాలు జరిగేవి. అదొక కల్చరల్ పర్స్పెక్టివ్ ఉండదు, అది రిలీజియస్ పర్స్పెక్టివ్ కాదు. రిలీజియన్ ఏం చెప్తుందంటే యుక్త వయసు వచ్చిన తర్వాత, వివాహ వయసు యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేయండి అని చెప్తుంది. వివాహం చేయాలంటే యుక్త వయసే కాకుండా ఆర్థిక విషయాలు ఉంటాయి, కుటుంబ విషయాలు ఉంటాయి, సామాజిక అంశాలు ఉంటాయి, వాటన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది ఇండివిజువల్గా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు చేసుకోండి చెప్పింది. దానికి స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి అక్కడ. అది అంటే ఇప్పుడు మరి అలా చేస్తే కేసులు అవుతాయి కదా? అవును, ఇది ఇప్పుడు పెట్టారు, ఎందుకంటే బలవంతంగా జరుగుతుంది కదా. కొంతమంది యువతులు ఉన్నారు, 16 సంవత్సరం వయసు అమ్మాయి, ఆమె ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయింది, ఇంట్లో పాత పద్ధతిలో లేదమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటున్నారు, ఈ అమ్మాయికి ఏమైనా చదువుకోవాలని ఉంటుంది. అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ బయలుదేరింది. అక్కడ ఆమె మరి ఒక రైట్ అంటే హ్యూమన్ రైట్స్లోకి వస్తుంది ఆ విషయం. ఒక వ్యక్తి నేను చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నప్పుడు ఫోర్స్గా ఇచ్చేయటం అనేది. కాబట్టి చట్టం మళ్ళీ అలాంటి వాటికి రక్షణ కల్పించిందండి. చట్టం దేని మీదనైనా శిక్ష వేసే అవకాశం ఉంటుంది, ముస్లిం మీదనైనా, హిందూ మీదనైనా, ఎవరి మీద చట్టం అందరు కామన్ అండి. అది చట్టం పని ఏంటంటే వ్యక్తుల స్వేచ్ఛను కాపాడటమే చట్టం యొక్క లక్ష్యం అండి, అంతే. అంటే అప్పుడు చట్టాలు సరిగా లేవు పాతకాలంలో. అప్పట్లో ఈ రకమైన చట్టాలు లేవండి. అది ఈ రకమైన చట్టాలు అప్పుడు ఉంటే చాలా మంది ఇప్పటి వరకు చాలా మంది సర్వ్ అయ్యేవారు. అప్పుడు ఏదైతే దౌర్జన్యం జరిగిందో అది జరగపోయేది. అది ఖురాన్కి, బైబిల్కి, భగవద్గీతకి సంబంధం లేకుండా జరిగినాయి, ఇవన్నీ సంబంధం లేకుండా అది కల్చరల్గా జరిగినాయి అండి. ఈ గ్రంథాలు అయితే చాలా అప్రాప్రియేట్గా మాట్లాడుతున్నాయి. మీ పరిస్థితులను బట్టి మీరు చేసుకోండి అని చెప్పాడు అక్కడ. అర్థమైందండి. ఇప్పుడు అన్నం తినాలండి, మీరు అన్నం తినండి అని ఏ గ్రంథంలో ఉండదు, అది బై నేచర్ కదా. అది మీరు శ్వాస తీసుకోండి అని ఏ గ్రంథంలో ఉండదు, అది బై నేచర్. బై నేచర్ విషయాలు ఏవి కూడా గ్రంథాలు చెప్పవు.